హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఈ ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఉన్నప్పుడు వాళ్ళకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి డైలీ లైఫ్లో, వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అని డీటెయిల్గా చెప్తానని చెప్పేసి అదే ఈ వీడియో. వాళ్ళకి డైలీ లైఫ్లో ఎక్కువగా కమ్యూనికేషన్ ఇష్యూస్, అంటే ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడడం, వాటిలోను సోషల్ స్కిల్ ఇష్యూ, అంటే వేరే వాళ్ళతోని సోషల్ లైఫ్ అంటే పియర్ గ్రూప్తో మింగ్లింగ్, ఇలా పెద్దవాళ్ళతో కానీ సోషల్ ఇంటరాక్షన్ అనేది కూడా చాలా పూర్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఎక్కువ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకా వాళ్ళు రొటీన్ని మనం చేంజ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే డైలీ ఇప్పుడు ఈ టైంకి ఇలా వెళ్తున్నాము, ఇక్కడ ఉంటున్నాము, ఇది చేస్తున్నామంటే వాళ్ళకి అదే చేయాలి. ఎక్కువగా బిహేవియరల్ ఇష్యూస్ కూడా మీరు నోటీస్ చేస్తారు. అంటే పవర్ అటెన్షన్, సిట్టింగ్ టాలరెన్స్, సెల్ఫ్ ఇంజూరీ, రిపిటేటివ్ బిహేవియర్స్ ఎస్పెషల్లీ. సో ఇలాంటివి మీరు ఎక్కువ నోటీస్ చేస్తారు. ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఏజ్ అయింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ డిఫికల్టీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ అకాడమిక్స్ ఇవన్నీ బాగుండాలి. సో వాళ్ళు ఎక్కువగా లెర్నింగ్ డిఫికల్టీస్ కూడా వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అలాగే సెన్సరీ డిఫికల్టీస్, కొన్ని సెన్సరీ సెన్సిటివిటీస్ ఉంటాయి. అంటే కొన్ని లౌడ్ నాయిసెస్కి ఇష్టపడకపోవడం కానివ్వండి, బ్రైట్ లైట్స్ ఎక్కువగా ఇష్టపడడం కానివ్వండి, ఫుడ్ కొన్ని ఎక్కువ సెన్సరీ ప్రాబ్లమ్లు ఫేస్ చేయడం కానివ్వండి, ఇష్యూస్. సో ఇవన్నీ కీ సిమ్టమ్స్ అనమాట. సో ఇలాంటివి ఏమన్నా మీరు నోటీస్ చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు అంటే వెంటనే వెళ్ళి ఎవరినైనా మీరు కన్సల్ట్ అవ్వండి. ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఒక సైకాలజిస్ట్ కానీ, ఒక స్పీచ్ పెథాలజిస్ట్ కానీ, మీకు అది మంచి హెల్ప్ అవుతుంది. అసలు నెగ్లెక్ట్ చేయకండి.